హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు బ్లౌజ్ ఎలా కటింగ్ చేసుకోవాలో చూపిస్తానండి. ఇప్పుడు సన్నగా ఉండే వాళ్ళ కోసం 80 సెంటీమీటర్స్ అయితే సరిపోతుందండి బ్లౌజ్కి. అదే కొంచెం లావుగా ఉండే వాళ్ళకైతే కొంచెం 1 మీటర్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు అంచులు ఎప్పుడు ఇలా ఎదర భాగం వచ్చేలా చూసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ వెనక భాగం చూపిస్తున్నాను. వెనక భాగం ముందు స్ట్రైట్ కలర్ తీసుకొని వెనక భాగాన్ని మధ్యలో ఎలా ఫోల్డ్ చేయాలి. లూజ్ ముందు తీసుకుందాం అండి. ఫస్ట్ లూజ్ తీసే ముందు చివర ఒక గీత గీసుకుందాం. ఇక్కడి నుంచి బ్లౌజ్ పొడవు లూజ్ చూపిస్తాం. ఈ లూజ్ ఎంత అయితే ఉందో అలా స్టిఫ్గా పట్టుకుందాం. ఈ గీత వరకు ఈ ఖర్చు భాగానికి మధ్యలో వెనక డాట్స్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు లూజ్ అయిపోయింది, పొడవు చూపిస్తున్నాను. ఈ గీత నుంచి ఇది మెడ ఎంత లూజ్ అయితే ఉందో వెనక భాగం మధ్యలో పట్టుకొని ఇది ఎంత బ్లౌజ్ అయితే ఉందో అంతవరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పైకి తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది కటింగ్ చేస్తే స్టిచ్చింగ్ పాయింట్కి కరెక్ట్గా ఈ గీతకు వస్తుంది కాబట్టి 2 మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ పార్ట్ దగ్గర తీసుకోవాలి. మెడ ఎప్పుడు లూజ్గా వదలకూడదు, టైట్గా పైకి పట్టుకున్నట్లయితే మెడ జారిపోకుండా పైకి కరెక్ట్గా సరిపోతుంది. ఈ బ్లౌజ్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు ఒక మార్కింగ్ చేసుకుందాం. 1/2 ఇంచ్ ఎక్స్ట్రా బయటకు ఇలా తీసుకోవాలి. ఈ ఖర్చు భాగం ఇలా పైకి స్ట్రైట్గా పైకి పట్టుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్కి ఒక గీత మార్కింగ్ చేస్తున్నాను. పైన ఖర్చు భాగానికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ పార్ట్ నుంచి కూడా అంతే. ఈ ఖర్చు భాగం దగ్గర ఒక మార్కింగ్ చేస్తున్నాను. ఈ స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ చేయాలి. ఇప్పుడు చంక భాగం, ఈ చంక భాగానికి కూడా అంతే ఒక మార్కింగ్ చేస్తున్నాను లూజు. ఈ చంక భాగం దగ్గర ఈ స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. పైన ఖర్చు భాగం దగ్గర కూడా మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు మెడ భాగం చూపిస్తున్నాను. షోల్డర్ పార్ట్ నుంచి డీప్ కింద భాగానికి ఇలా గీసుకోవాలి. ఈ పైన మార్కింగ్కి సెకండ్ మార్కింగ్ కూడా చేసుకోవాలి. పైన డాట్ నుంచి కింద మార్కింగ్ ఉన్న గీతకి. ఇప్పుడు షోల్డర్ పార్ట్ దగ్గర పైన మార్కింగ్ చేసిన దగ్గర నుంచి ఇప్పుడు పైన నుంచి కింద షోల్డర్ పార్ట్, షోల్డర్ నుంచి కిందకి డౌన్ చేసుకుంటున్నాను. చంక భాగం, ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి కింద భాగానికి ఇది చంక భాగం, ఇది 1.5 ఇంచ్ పైకి తీసుకోవాలి ఇలాగా. ఎందుకంటే షోల్డర్ నుంచి కింద చంక భాగానికి లోతు చేసుకుంటున్నాను. ఇప్పుడు నడుం భాగం, ఇది ఖర్చు ఎంత భాగం అయితే ఉందో అంతవరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి.
ఇప్పుడు కటింగ్ చేసే ముందు ఇవి సరిపోతుంది లేదో కూడా మళ్ళీ చూసుకోవచ్చు. ఇలా చూసుకోవచ్చు. ఈ వెనక భాగం ఈ నెక్ కూడా నడుము భాగం ఇది కరెక్ట్గా సరిపోతుంది లేదా చూసుకోవాలి. ఇలాగా మెడ పెద్దది కాకుండా చూసుకోవడానికి సరిపోతుంది, వీలుగా ఉంటుంది. ఈ చంక భాగం కూడా ఒకసారి ఇలా చూసుకోవాలి. పైన షోల్డర్ పార్ట్ ఇక్కడ ఖర్చు భాగం దగ్గర నుంచి ఇలా కొలుసుకోవాలి. ఇప్పుడు పెద్ద అవ్వకుండా ఉంటుంది చంక భాగం. ఇప్పుడు మెడ భాగం కింద నుంచి ఇలా పైకి రౌండ్ చేసుకుంటూ వెళ్ళాలి. అది మెడ జారిపోతే వాళ్ళకి బాగా పెద్దగా ఉంది అనిపిస్తే మాత్రం ఇంకా కొంచెం కింద నుంచి పెట్టుకోవచ్చు, లేదా పైకి పెట్టుకోవచ్చు. పెద్ద భాగం కావాల్సిన వాళ్ళు మెడ భాగం. ఇప్పుడు దీని నుంచి కటింగ్ చేస్తున్నాను. ఇప్పుడు బెల్ట్ భాగం దగ్గర కింద భాగం ఈ గీత దగ్గర వరకు మార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి ఒక కట్ పెట్టుకోవాలి. ఎందుకంటే బెల్ట్ భాగానికి వెనక తిప్పడం కోసం, ఇది అలా తెలియడం కోసం. ఇప్పుడు ఈ వెనక భాగాన్ని ముందు భాగానికి వేసుకొని చూపించవచ్చు. ఎందుకంటే ఇది క్రాస్గా వేసుకోవాలి మిగిలిన ముక్క పైన. ఈ ఎదర భాగం ఉక్సుల భాగం తీసుకోవాలి. పైన ఖర్చు భాగం నుంచి కింద ఈ ఖర్చు భాగంలోకి పొడవు ఎంత ఉందో తీసుకోవాలి. ముందు సాగదీయకుండా ఇలా పట్టుకోవాల్సి ఉంటుంది, సరిపోతుంది. ఇప్పుడు ఈ ముక్క చుట్టూరు వెనక భాగం చుట్టూ మార్కింగ్ చేసుకోవాలి. ఎదుర భాగం కొంచెం పైకి ఉంటుంది కాబట్టి పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పైన ముక్క తీసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ ఎంత వైపు జరుగుతుందో ఇది ఒకసారి చూస్తాను. ఇది స్టిచ్చింగ్ పాయింట్ గీత గీసుకోవాలి. ఇక్కడ ఉన్న స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి పట్టుకొని ఇక్కడికి ఎంతైతే లూజ్ ఉందో చూసుకోవాలి. ఇక్కడ వరకు చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాక్స్లా చేసి పైకి తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి లూజ్ రౌండ్ చేసుకోవాలి. లేకపోతే ఇలా క్రాస్గా అయినా పెట్టుకోవచ్చు, ఎలా అయినా పెట్టుకోవచ్చు. ఇలా రౌండ్ చేసుకోవాలి. ఇది ఖర్చు భాగం స్టిచ్చింగ్ పాయింట్, ఇది ఖర్చు భాగానికి. ఇప్పుడు ఎదర భాగం సరిపోతుందో లేదో చూసుకుందాం. పైన మెడ భాగం ఇలా చూసుకోవాలి. ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి ఒకటి. ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ మధ్యలో ఖర్చు భాగానికి డాట్ మధ్యలో ఈ ఎదుర షేప్ మొక్కకి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి కిందకి.
ఇప్పుడు కింద డాట్ కోసం చూపిస్తుంది మీకు. పైన షోల్డర్ పార్ట్ పట్టుకొని కింద ఖర్చు భాగం దగ్గరికి ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు పైన మార్కింగ్ దగ్గర నుంచి కింద మార్కింగ్ దగ్గరికి ఇలా లోడ్ చేసుకోవాలి. సన్నగా ఉండే వాళ్ళకైతే ఇలా తీసుకోవచ్చు, లేకపోతే కొంచెం చెస్ట్ పార్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళు కొంచెం కిందకి తీసుకోవచ్చు. కింద నడుము భాగం కొంచెం పైకి తీసుకోవాలి. ఇలాగా ఈ చిన్నదే మాత్రమే ఇలా తీసుకోవాలి. ఇప్పుడు ఎదర భాగానికి చంక వైపు కొంచెం లోతు తీసుకోవాలి. ఎందుకంటే చంక భాగం చాలామందికి ముడతలు వస్తూ ఉంటాయి కాబట్టి అలా రాకుండా ఉండడం కోసం ఎదర పార్ట్ ఒకటే తీసుకోవాలి. ఇప్పుడు దీనికి ఖర్చు ఎంత వైపు వేసుకోవాలో అంతవరకు ఒక గీత గీసుకోవాలి. ఇప్పుడు ఎదర భాగానికి డాట్స్ అలా వేసుకొని చూపిస్తాను. ఇప్పుడు ఈ మధ్య భాగం ఇలా మధ్య ఫోల్డ్ చేసుకుని మధ్యకి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ చేసిన దగ్గర నుంచి గీత గీస్తున్నాను. కింద డాట్ కోసం ఇక్కడ నుంచి కింద ఖర్చు భాగం గీత పెట్టాం కదండి, అక్కడ నుంచి ఒక గీత గీసుకోవాలి. కింద భాగం ఇప్పుడు వెడల్పు వస్తుంది కొంచెం. ఇప్పుడు ఈ రెండు మినిట్ల మధ్య నుంచి చంక భాగంకి వస్తుంది.
దీనికి కూడా కింద భాగం చంక భాగం ఇప్పుడు ఖర్చు భాగానికి ఒక గీత తీసుకోవాలి. ఇప్పుడు ఎదర భాగానికి షేప్ ముక్కలు తీసుకుందాం. ముందు బ్లౌజ్ షేప్ ముక్కలు తీసుకుందాం. ఈ షేప్ ముక్క ఎంతైతే లూజ్ ఉందో అంత లూజ్ చూపిస్తున్నాను. ముందు ఖర్చు ఉక్సుల భాగం తీసుకోవాలి. ముందు ఈ గీత నుంచి తీసుకుందాం. కింద ఖర్చు భాగానికి కొంచెం ప్లేస్ ఉంచుతున్నాను. ఈ రోజు ఎంత అవుతుందో అంతవరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ ఖర్చు భాగం వరకు మార్కింగ్ చేస్తున్నాను. పైన హాఫ్ ఇంచ్ పైకి పెంచుకోవాలి. ఇది నడుము భాగం చిన్నగా వస్తుంది షేప్ ముక్క. ఎదర ఓపెన్ సైడ్ కొంచెం 3.5 ఇంచెస్ పెరుగుతుంది. పైన ఖర్చు భాగానికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇలా లోతుగా తీసుకోవాలి. ఇవి 3 ముక్కలు తీసుకో. ఒక్కొక్క దానికి షేప్ ముక్కకి 3 ముక్కలు తీస్తే కొంచెం దలసరిగా ఉంటుంది. ఇది మధ్యలో డాట్ ఇలా వస్తుంది కాబట్టి సరిపోతుంది. ఇప్పుడు మిగిలిన భాగాన్ని చేతులకు తీసుకుందాం. ఇలా 4 పళ్ళ మీద తీసుకోవాలి. మంచిగా ఉంచండి. ఇప్పుడు చేతులు లూజ్ చూపిస్తున్నాను మీకు. ఎంతవరకు అయితే ఉందో అక్కడ వరకు ఖర్చు భాగానికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు పొడవు భాగం చూపిస్తున్నాను మీకు. కింద లోపల మెడత వేయడానికి కోసం కొంచెం క్లాత్ వదులుకోండి. అక్కడి నుంచి పైన ఖర్చు భాగానికి తీసుకోవాలి. ఇది స్టిచ్చింగ్ పాయింట్ ఒక మార్కింగ్ చేస్తున్నాను. ఈ ఖర్చు భాగం దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చంపాలి. ఇది లూజ్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు మార్కింగ్ చేసుకుందాం. ఇక్కడ నుంచి ఇలా పైకి. ఇప్పుడు ఖర్చు భాగం దగ్గర ఒక మార్కింగ్ చేయాలి. ఈ స్టిచ్చింగ్ పాయింట్కి ఒకటి ఖర్చు కట్ చేయడం కోసం. ఇప్పుడు ఈ పైనుంచి కిందకి డౌన్ చేసుకుంటూ పైనుంచి కిందకి హ్యాండ్స్కి కట్ చేసుకోండి. పైన మధ్యలో
మధ్య భాగం తిరగడం కోసం ఖర్చు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది ఎంత మడత అయితే లోపల పెట్టుకోవాలో అక్కడ వరకు ఒక మార్కింగ్ చేసుకుందాం. ఇది స్టిచ్చింగ్ పాయింట్కి ఒక గీత గీస్తున్నాను. అక్కడ నుంచి లోపల ఫోల్డింగ్ ఎంతవరకు ఉండాలో అంతవరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ దగ్గర చిన్న కట్ పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి లోపలికి అలా వేసుకోవడం కోసం ఇప్పుడు వెనక భాగానికి కింద బెల్ట్ భాగం కట్ చేస్తున్నాను. బ్లౌజ్కి ఇప్పుడు బెల్ట్ భాగం వేయడం వల్ల బ్లౌజ్ పైకి ఎత్తకుండా ఉండడం కోసమే ఈ బెల్ట్ వేయడం. ఇది ఇలా స్టిచ్చింగ్ చేసుకొని వెనక తిప్పడం కోసం. ఇప్పుడు ఫ్రంట్ ఓపెన్ ముక్కలు కట్ చేద్దాం. ఈ ఓపెన్ ముక్కలకి స్ట్రైట్ తీసుకోవాలి. ఈ స్ట్రైట్లో కట్ చేస్తున్నాను. ఇవి ఫ్రంట్ ఓపెన్ ముక్కలు ఉన్నాయి. క్రాస్ కట్కి ఇప్పుడు క్రాస్గానే ముక్కలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు హ్యాండ్స్ వెనక భాగం వెనక భాగాలు కలిపి ఇలా 2 పొరల మీద తీసుకుందాం. ఇప్పుడు ఎంతవరకు అయితే ఖర్చు ఉందో అంతవరకు ఒక గీత గీసుకొని మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి లోతు చేసుకోవాల్సి ఉంటుంది 2 పొరల మీద. ఇప్పుడు దీనికి ఇలా కట్ పెట్టుకుందాం. ఇది ఎదర భాగం వేసుకోవాలి ముడతలు రాకుండా ఉండడం కోసం. ఈ ఖర్చు భాగానికి ఇలా మార్కింగ్ చేసుకోండి.